యాంకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంధ విశ్వాసాలపై సమరం సాగించిన శక్తి కందుకూరి వీరేశలింగం. హితకారిణి సమాజం చైర్మన్ డాక్టర్ యాలా ప్రదీప్ సుకుమార్. వీరేశలింగం సమాధి వద్ద నివాళులర్పించిన నగర ప్రముఖులు. కేజీ బేసిన్ లో దేశంలోనే అతిపెద్ద లూటి. కృష్ణా గోదావరి బేసిన్ లో పుష్కలంగా గ్యాస్ చమురు నిల్వలు. రాష్ట్ర వాటా కోరుతూ అసెంబ్లీలో తీర్మానం. రాష్ట్ర వ్యాప్తంగా సమర శంఖారావం. అవసరమైతే మోడీ మెడలు వంచాలని సదస్సు డిమాండ్. కందుకూరి వీరేశలింగం జయంతి కార్యక్రమాన్ని హితకారిణి సమాజం చైర్మన్ డాక్టర్ యాలా ప్రదీప్ సుకుమార్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. తెలుగు నవయుగ వైతాళికుడు, ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం జయంతి హితకారిణి సమాజం చైర్మన్ డాక్టర్ యాలా ప్రదీప్ సుకుమార్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. బోర్డు డైరెక్టర్లు ఆదిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ, బండారు శ్రీనివాసరావు, మేడపట్టి సాయి భాగ్యలక్ష్మి, కుచ్చరపాటి లలితారాణి, గుండం శ్యామ్ సుందర్, సిహెచ్ అనంత సత్య నాగవల్లి, కొడమల శ్రీనివాసరావు, తణుకు శేషారత్నకుమారి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నక్కా చిట్టిబాబు మరియు పలువురు నగర ప్రముఖులు స్థానిక వై జంక్షన్ వద్దనున్న ఆనంద్ గార్డెన్స్ నందు కందుకూరి వీరేశలింగం దంపతుల సమాధి వద్ద పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ యాలా ప్రదీప్ సుకుమార్ మీడియాతో మాట్లాడుతూ కందుకూరి వీరేశలింగం తెలుగు భాష అభివృద్ధికి, మూఢనమ్మకాల నిర్మూలనకు, మహిళా అభివృద్ధికి కృషి చేసిన ఆదర్శప్రాయుడని కొనియాడారు. వితంతువులకు పునర్వివాహాన్ని జరిపించి మహిళా విద్యను ప్రోత్సహించారని అన్నారు. ఆయన స్థాపించిన హితకారిణి సమాజం ద్వారా అనేక సాంఘిక సంస్కరణ కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. ఆయన మరణానంతరం కూడా హితకారిణి సమాజం ఆయన ఆశయాలను కొనసాగిస్తూ అనేక మందికి విద్యా బుద్ధులు నేర్పుతుందని తెలిపారు. ఆ మహనీయుడు ఆశయ సాధనలో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సహకారంతో హితకారిణి సమాజం అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్కేఆర్ ఎంబీఏ మహిళా కళాశాల, వీటీ జూనియర్ కాలేజ్, ఎస్కేవిటి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఎస్కేఆర్ ఉమెన్స్ హాస్టల్, హితకారిణి సమాజం సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ కందుకూరి వీరేశలింగం గారి యొక్క జయంతి సందర్భంగా ఈ రోజున రాజమహేంద్రవరం జనసేన పార్టీ తరఫున నివాళులర్పించడం జరిగింది. ఆ మహానుభావుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, హితకారిణి సమాజం స్థాపించడం కానీ, తన యావదాస్తిని కూడా ఈ హితకారిణి సమాజానికి రాసివ్వటం, సంఘంలో ఉన్నటువంటి వితంతువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పునర్వివాహాలు జరిపించేటువంటి ఒక మహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం కానీ, ఆయన యొక్క ఈ రాజమహేంద్రవరంలో స్థాపించిన విద్యాలయాలు కానీ విద్యని ఎంతో ముందుకు తీసుకురావాలని, విద్యతోనే అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆయన యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ఈ రోజు వరకు కూడా ఈ కందుకూరి వీరేశలింగం గారి యొక్క విద్యా సంస్థలు నిర్విఘ్నంగా నడవడంలో కానీ, స్త్రీల యొక్క హక్కుల కోసం అతను పోరాటం చేయడం కానీ, ఈ సమాజం ద్వారా స్త్రీలకు విద్య ఎంతో అవసరమో ఆయన చెప్పడం కానీ, ఆయన యొక్క మార్గంలో నడుస్తూ ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని చిరస్మరణీయంగా గుర్తించుకునే విధంగా ఈ యొక్క జయంతిని ముందుగా జరిపించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. ఈ రోజున నవయుగ వైతాళికులు, సంఘ సంస్కర్త, మహనీయులైనటువంటి శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి 178వ జయంతి సందర్భంగా ఈ రోజున నూతనంగా ఏర్పడిన చైర్మన్ నేను, అలాగే మా బోర్డు మెంబర్స్, ట్రస్టీస్ అందరూ కూడా ఇక్కడ ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలు చేయడం జరిగింది. ఆయన ఎంతో మంచి హృదయంతో ఎన్నో వేల కోట్ల ఆస్తులు సమాజ సేవ కోసం, పిల్లల అభ్యున్నతి కోసం, విద్య కోసం, మరీ ముఖ్యంగా ఆడపిల్లల రక్షణ కోసం, అలానే ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఆయన ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ గొప్పతనాన్ని ఈ రోజున మొత్తం అందరూ స్మరించుకుంటూ, ఇదే కాదు ఆయన ఆశయాన్ని ఇప్పుడే కాదు ఇంకో 100 సంవత్సరాలైనా సరే ఆయన ఆశయం ఇలానే ఉండాలి, ఇలానే మంచి దారిలో ముందుకు వెళ్ళాలని భగవంతుని కోరుకుంటూ నమస్కారం. కృష్ణా గోదావరి బేసిన్ లో దేశంలోనే అతిపెద్ద లూటీ జరుగుతుందని, రాష్ట్ర ప్రజల అవసరాల కోసం గ్యాస్ చమురుల్లో
50% వాటా లక్ష్యంగా సమర శంఖారావం పూరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం దిగి రాకుంటే ఎన్డీఏ మద్దతు ఉపసంహరించుకొని మోడీ మెడలు వంచాలని డిమాండ్ చేశారు. కేసీ బేసిన్ లో గ్యాస్ చమురుపై వాటా కోసం రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహించి ప్రజలను కార్యోన్ముఖులను చేయాలని తెలిపారు. కేసీ బేసిన్ గ్యాస్ చమురు సాధన సమితి ఆధ్వర్యంలో రాజమండ్రి సంహిత కన్వెన్షన్ సెంటర్ లో గురువారం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి మధు అధ్యక్షత వహించారు. కేజీ బేసిన్ లో గ్యాస్ చమురులో సగం వాటా రాష్ట్ర ప్రజల అవసరాలకు కేటాయించాలని, పిఎన్జి గ్యాస్ ఇంటింటికి సరఫరా చేయాలని, సహజ వనరుల నిర్వహణ బాధ్యత ప్రభుత్వమే చేపట్టాలని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సదస్సును ఉద్దేశించి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ, అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా పాలక వర్గాల తీరు ఉందని విమర్శించారు. ఆయిల్ పై పెత్తనం కోసం ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దురాక్రమణ గురించి వివరించారు. యుద్ధం ఫలితంగా ఏర్పడిన గ్యాస్ కొరత నేపథ్యంలో దేశ వ్యాప్తంగా తీవ్రమైన సంక్షోభం నెలకొందని అన్నారు. కృష్ణా, గోదావరిలో పుష్కలమైన గ్యాస్ చమురు నిల్వలు ఉన్నాయని, ఇక్కడి నుంచి యథేచ్ఛగా తరలించుకుపోయి కార్పొరేట్ సంస్థలు లాభాలు గడిస్తున్నాయని అన్నారు. సహజ వనరులపై రాష్ట్రాలకు 50% వాటా కల్పించాలని 12వ ఆర్థిక సంఘం చెప్పిందని గుర్తు చేశారు. అదేవిధంగా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అప్పటి ప్రభుత్వానికి ఏకగ్రీవ తీర్మానం పంపించిన పాలక పక్షాలు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రం తీవ్రమైన సంక్షోభంలో ఉందని, ఇటువంటి పరిస్థితుల్లో కేసీ బేసిన్ పుష్కలమైన ఆర్థిక వనరు అని ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. అనంతరం తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన హామీల సాధనా సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ, కేంద్రంలో దురహంకార ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు. రాష్ట్రంలో సహజ వనరులు యథేచ్ఛగా లూటీ జరుగుతుంటే బానిస పాలకులు నాటకాలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్రానికి 50% వాటా చెల్లించాల్సిందేనని అన్నారు. ఇంటింటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేయాలని అన్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు ఆగ్రహానికి గురై పైప్ లైన్లు బద్దలు కొట్టే పరిస్థితి తెచ్చుకోవద్దని హితవు పలికారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ మాట్లాడుతూ, సరళీకరణ విధానాలు అమలు అనంతరం పాలనలో వచ్చిన మార్పులను వివరించారు. 1995కు పూర్వం సహజ వనరులు, పరిశ్రమలు ప్రభుత్వ పరిధిలో ఉండేవని అన్నారు. 1995 అనంతరం కార్పొరేట్, ప్రైవేట్ సంస్థల ఆధిపత్యం పెరిగిందని అన్నారు. పాలనలోను జోక్యంపై అప్పటి పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్ రెడ్డి తొలగింపును ఒక ఉదాహరణగా చెప్పారు. ఆ తరువాత బాధ్యతలు తీసుకున్న మంత్రి రిలయన్స్ సంస్థకు అనుకూలంగా నిర్ణయాలు చేశారని అన్నారు. 2002లో ఈ ప్రాంతంలో గ్యాస్ చమురు కోసం రిలయన్స్ అనుమతులు తీసుకుందని, అప్పటి నుంచి లక్షల కోట్లను ఆర్జించిందని అన్నారు. కానీ ఇక్కడ పర్యావరణ విధ్వంసంతో, ఏటూ ఆర్థిక, సామాజిక సమస్యలతో ప్రజలకు నష్టాలను మిగిల్చారని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కెఎస్ లక్ష్మణ్ రావు మాట్లాడుతూ, కేసీ బేసిన్ లో గ్యాస్ చమురుపై రాష్ట్ర వాటా కోరుతూ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గవర్నర్ తివారీలను కలిసి వినతి పత్రాలను అందజేయడంతో పాటు శాసన మండలిలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు పట్టుబట్టి తీర్మానం చేయించామని గుర్తు చేశారు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి ప్రసాద్ మాట్లాడుతూ, 20 సంవత్సరాలుగా ఈ సమస్యలపై వామపక్షాలు పోరాడుతున్నాయని, ఎన్నికల్లో ఈ డిమాండ్ను మేనిఫెస్టోలో పెట్టాలని డిమాండ్ చేశామని గుర్తు చేశారు. కేసీ బేసిన్ లో దేశంలోనే అతిపెద్ద లూటీ జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రజల హక్కుల కోసం ఈ పోరాటానికి గోదావరి జిల్లాలు దారి దీపం కావాలని పిలుపునిచ్చారు. సిపిఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బుగతా బంగారావు మాట్లాడుతూ, రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నిస్తే పాలక ప్రభుత్వాలు సహించలేకపోతున్నాయని అన్నారు. విశాఖ జిల్లాలో సిపిఎం నేత అప్పల్ రాజుపై పీడీ యాక్ట్ నమోదు చేయటం ఉదాహరణగా చెప్పారు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు చీకట్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, మోడీ పాలనలో ప్రజలు జీవించే హక్కును కాలరాస్తున్నారని అన్నారు. సహజ వనరులను కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్నారని అన్నారు. ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి సుందర రామరాజు, సిపిఎంఎల్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎంఎస్ నాగరాజు,
ఎన్సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కాటం నాగభూషణం మాట్లాడారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి పవన్ సదస్సుకు స్వాగతం పలికారు. సిపిఐ జిల్లా నాయకులు కె రాంబాబు వందన సమర్పణ చేశారు. పుష్కలంగా ఉంది. దీన్ని మొత్తం రిలయన్స్ కప్పచెప్పి మన రాష్ట్రానికి ఏమీ దక్కకుండా చేతులు దులిపేసిన పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఈ 12వ ఆర్థిక ఫైనాన్స్ కమిషన్ వారి సిఫార్సు కానీ, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సు ప్రకారం కానీ ఈ కృష్ణా గోదావరి బేసిన్లో ఉన్నటువంటి గ్యాసు, పెట్రోల్లో సగం మన రాష్ట్రానికి అధికారం ఉంది, హక్కు ఉంది. ఈ సగం మనకు కేటాయిస్తే ఈరోజు ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి వచ్చి ఉండేది కాదు. గ్యాస్ కొరత వచ్చి ఉండేది కాదు, గ్యాస్ ధర పెరగాల్సిన అవసరం ఉండేది కాదు, పెట్రోల్ కూడా సంక్షోభం రాదు. అందువలన ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి రిలయన్స్ అక్రమంగా ఈ రాష్ట్రం నుంచి తరలించుకుపోతున్నటువంటి మొత్తం గ్యాస్, ఆయిల్లో సగం మన రాష్ట్రానికి వస్తే ప్రజల యొక్క అవసరాలు తీరటమే కాదు, ఈ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైనటువంటి డబ్బులు కూడా ఈ గ్యాస్, ఆయిల్ అమ్ముకోవడం ద్వారా వచ్చేటువంటి రాయల్టీ ద్వారా మనకు కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయ వనరుగా వస్తుంది. ఆ రకంగా రాష్ట్ర అభివృద్ధి కూడా తోడ్పడుతుంది. మన జాతీయ వనరుల్ని రిలయన్స్కో, అంబానీకో, అదానీకో అప్పచెప్పి మన రాష్ట్రాన్ని దివాళా ఎత్తించడం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదు. అందుకనే మేము వామపక్ష పార్టీలు, ప్రజా సంస్థలు, మేధావులు, జలసాని శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే వడ్డే శోభనాశ్వరరావు గారు లాంటి వాళ్ళు, ఇలాంటి అనేక మంది ప్రముఖులు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములై ఒక చమురు సహజవాయువు సాధన సమితిగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధపడుతున్నాం. ఇదే రకంగా అన్ని జిల్లాల్లో కూడా సదస్సులు పెట్టి ప్రజలను కదిలించి మన రాష్ట్రం, మన గ్యాస్, మన హక్కు అనే నేను ఇవాళ గోదావరి బిడ్డగా చెప్తున్నాను. మా భూగర్భంలో ఉన్న గ్యాస్ని మీ అబ్బా సొత్తుల్లాగా, మళ్ళీ రిపీట్ చేస్తాను ఎందుకంటే కడుపు మండి మాట్లాడతాను, మీ అబ్బా సొత్తుల్లాగా మీరు గుజరాత్కో ఇంకోళ్ళ దగ్గరకో దొబ్బుకుపోతా ఉంటే మా ప్రజలు మా ఇంటికి మా వంటింటికి ప్రతి వంటింటికి ఇచ్చిన తర్వాత 200 రూపాయలకి, అప్పుడు 100 రూపాయలు అనుకున్నాం, 200 రూపాయలకి ఇచ్చిన తర్వాత మీరు ఎక్కడ 50% రాష్ట్రానికి ఇచ్చిన తర్వాత మీరు ఎక్కడ దొబ్బుకుపోండి. మీ ఇష్టం వచ్చినట్టు గ్యాస్ లైన్లు వేసుకుంటా, మా పొలాల్లోంచి, పచ్చడి పొలాల్లోంచి దిగువలు తెచ్చుకుంటా మీరు అక్కడికి వెళ్ళి 25 లక్షలకి మీ గుజరాత్లో చేసుకుంటారా? దేశం మొత్తం మీద 83 గ్యాస్ మా గేజీ బేసిన్లో ఉత్పత్తి అవుతుంది. మాకేమో ఇక్కడ రాజమండ్రికో, విశాఖపట్నానికో, శ్రీకాకుళానికో, అనంతపురానికో లేదా గుంటూరుకో 1000 ఏళ్ళకి 5000 ఏళ్ళకి కూడా ఇవ్వరా, కనెక్షన్లు ఇవ్వరా? ఏ జాగీర్లా? అందుకని స్పష్టంగా మేము ఇవాళ మీ గ్యాసులు ఇక్కడ మహిళలు మీతో బుక్ చేసుకుని 30 రోజుల రాత్ర తెలుగు పెట్టలే మాకు అక్కడికి ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు గుజరాత్ లైన్లు వెళ్ళాలి. మేము గుజరాత్ లైన్లకి వెళ్ళే లైన్లు బదులు కొడతామని మేము చెప్పాం శాంతికాములకు. కానీ మీరు చేసే దుర్మార్గాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ స్పందించాలని కోరుతున్నాం. ఇవాళ నాకు ఒకటి అడుగుతూ ఉన్నాను, ఏం హక్కు పెట్టుకుని గుజరాత్కి రాయితీలు తీసుకెళ్లారు? వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి యువతరాన్ని నాశనం చేస్తున్నారు. వాళ్ళ మీడియాలకు కూడా చెప్తున్నాను, దయచేసి వేసిన మీడియాలకు ధన్యవాదాలు చెప్తున్నా. పొద్దున్న సాయంత్రం ఆడు బూతులు తిట్టుకున్నాడు, ఈడు బూతులు తిట్టుకున్నాడు చర్చలు పెట్టే మీడియాలకు కూడా డబల్ ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే అయ్యా ఇవాళ సమస్య వాళ్ళ రాష్ట్ర సభ జరుగుతుంది, వాళ్ళ రాజమండ్రిలో, మన విశాఖపట్నం, మన గుంటూరులో జరిగింది. ప్రజల హక్కులు ప్రజలు కూడా చెప్తున్నా, దయచేసి మీడియాలను గమనించండి. మీరు నేను ఎవరిని తప్పు పట్టట్లా, మిగతా మీడియాలని వాళ్ళ మీడియాస్ ఎవరో గమనించండి. ప్రజల పక్షం ఎవరున్నారో గమనించండి. వాళ్ళ ఏ మీడియాలు ఉన్నాయో మీరు చూస్తున్న మీడియాలు ఉన్నాయి. రాష్ట్ర హక్కుల కోసం ఆఖరి వరకు చెప్తున్నాను. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం పక్కన దుర్మార్గంగా తెలుగు జాతి హక్కుల్ని నాశనం చేస్తే బిల్లు పెడుతుంటే బానిస జాతిగా తయారయ్యారా నాయకులారా? మీరు బానిస జాతి నాయకులుగా తయారవుతున్నారా? మమ్మల్ని తయారు చేస్తున్నారా? ప్రజల్ని సీరియస్ పోరాటం ముందుంది. దయచేసి ఉద్యమం చేస్తున్నా. మా రాష్ట్రానికి మొట్టమొదటిగా మా పిఎన్జి పైపుడ్ నేషనల్ గ్యాసు, సిఎన్జి మా ఒక బళ్ళకి పెట్రోల్ కోసం కాకుండా మన బళ్ళకి ఇచ్చి మాకు ఇక్కడ గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలకి విద్యుత్ ఉందో కంప్లీట్ చేసి, లేకపోతే మేము పెనాల్టీ కట్టుకోవాలి. మీ అయ్యే జాగిరా ఇక్కడ కరెంటుకు మా నాయి బ్రాహ్మణుడు 8 రూపాయలు పెట్టి కరెంటు కొనుక్కోవాలి. మీరేమో ఆ మార్వాడికి, గుజరాత్కి, ఫ్యాక్టరీలు వాళ్ళకేమో సబ్సిడీ ఇస్తారా? మా ప్రజలకు యువతకి ఇవ్వండి. 10 లక్షల మంది యువత వాళ్ళు పారిశ్రామికవేత్తలు తయారవుతారు. మేము వెళ్ళి గుజరాత్ మార్వాడి ఫ్యాక్టరీ దగ్గర దీనిలో 50% దాదాపుగా 45-46% గుజరాత్ తీసుకుపోతా ఉంటే, మరొక 40% మహారాష్ట్ర, యూపీ తీసుకుపోతా ఉంటే, మన రాష్ట్రానికి కేవలము 2-3% కూడా మనకి రానటువంటి దుస్థితిలో ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వాలు తీరుతెన్నులు ఉన్నాయి. రెండోది, ఈ రోజున మనకు ఉండేటువంటి గ్యాస్ని వెలికి తీయటంలో కానీ, ఆ గ్యాస్ని బయటికి తీసుకువెళ్ళటంలో కానీ
ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు అనేక విధాలుగా నష్టపోతూ ఉన్నారు. పర్యావరణం దెబ్బతింటా ఉంది, రైతాంగం నష్టపోతూ ఉన్నారు. పైప్ లైన్లు వేయటం వల్ల ఆ పైప్ లైన్లో ఉన్నటువంటి పొలాలు కొన్ని చాలా సామాజిక సమస్యలు కూడా ఉత్పన్నం అవుతున్నటువంటి నేపథ్యం ఉంది. అలాగే ఈ రోజున గ్యాసు చాలా ఒక ప్రధానమైనటువంటి వనరుగా ఏర్పడింది. ఆధునిక ప్రపంచము అభివృద్ధి జరగాలంటే గ్యాస్ అనేది లేకపోతే ఆయిల్ అనేది ఇవన్నీ కూడా చాలా కీలకంగా మారినటువంటి నేపథ్యంలో ఈ గ్యాస్ ద్వారా విద్యుత్ కూడా ఉత్పత్తికి మనం వినియోగించుకునేటువంటి సందర్భంలో ఈ రోజున విద్యుత్ కూడా చాలా పెద్ద ఎత్తున వినియోగం పెరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా గ్యాస్ని మన రాష్ట్రంలో మన వాటా మనకు రావాల్సిందే. మనకు రావటం ద్వారానే విద్యుత్తుని మనము సంపాదించుకోగలుగుతాం. ఈరోజు విద్యుత్ మీద ఆధారపడే ఆయిల్ అడుగంటిపోతూ ఉన్నాయి, ఆయిల్ నిక్షేపాలు అడుగంటిపోతూ ఉన్నాయి. కాబట్టి మనం ప్రత్యేకమైనటువంటి ఒక ప్రత్యామ్నాయ వనరులకి వెళ్ళకపోతే చాలా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంటుంది, పరిస్థితి వస్తుంది. కాబట్టి ఒక ప్రత్యామ్నాయ విధానాలకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా విద్యుత్ ద్వారా ట్రాన్స్పోర్ట్ రంగం కానివ్వండి, ఎరువుల ఫ్యాక్టరీలు కానివ్వండి, అనేక విధాలుగా అనేక పారిశ్రామిక అభివృద్ధి కూడా ఇది ఉపయోగించే పద్ధతుల్లో మనం ఈ గ్యాస్ని మనం వాడుకోవాల్సిన అవసరం. ఏప్రిల్ 14 నుండి 20వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. గురువారం ఉదయం అగ్నిమాపక కేంద్రం నుండి గోకవరం బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అగ్నిమాపక శాఖ అధికారులతో పాటు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలను నివారించేందుకు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు, ప్రమాదం సంభవించినప్పుడు అనుసరించాల్సిన చర్యలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం ఈ ఉత్సవాల ప్రధాన ఉద్దేశ్యమని ప్రాంతీయ అగ్నిమాపక అధికారి ఈ స్వామి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వారం రోజుల పాటు గృహ సముదాయాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలలు, పరిశ్రమలు, పెట్రోల్ బంకులు, ఎల్పీజీ అవుట్లెట్లు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 14న అగ్ని ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన అమరులకు నివాళులర్పించడంతో ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని అన్నారు. అదేవిధంగా అగ్ని ప్రమాదాలు మాత్రమే కాకుండా ఇతర విపత్తుల సమయంలో కూడా ప్రాణ నష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. అగ్నిమాపక శాఖ ద్వారా ముద్రించిన అవగాహన కరపత్రాలను బహుళ అంతస్తుల భవనాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలల్లో ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు. ఇటీవల జరిగిన బస్సు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని రవాణా శాఖతో సమన్వయం చేస్తూ ఆర్టీసీ మరియు ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్లో ప్రయాణికులకు ఆడియో సందేశాల ద్వారా రక్షణ మార్గాలు, ప్రమాద సమయాల్లో అనుసరించాల్సిన చర్యలపై అవగాహన కల్పించే చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి అగ్నిమాపక కేంద్రం ఆర్యాపురం వరకు మరో అవగాహన ర్యాలీ నిర్వహించామని అన్నారు. ఈ ర్యాలీలో మైక్ ద్వారా అగ్నిమాపక జాగ్రత్తలను తెలియజేస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. సుమారు 200 మంది ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు మరియు అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. ఈ ర్యాలీని ప్రాంతీయ అగ్నిమాపక అధికారి ఎం స్వామి ప్రారంభించగా సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి పేరూరి శ్రీనివాస్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. భారతదేశ వ్యాప్తంగా అగ్నిమాపక శాఖ వారోత్సవాల భాగంగా ప్రతి సంవత్సరము ఏప్రిల్ 14 నుంచి 20 తారీఖు వరకు మనకు వివిధ ప్రదేశాలలో ఈ యొక్క అగ్నిమాపక సంఘటనలు జరగకుండా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాలి అనే వాటి గురించి విస్తృతమైనటువంటి అవగాహన సదస్సులను నిర్వహించడానికి ఈ యొక్క వారం రోజులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాలైన ప్రోగ్రాంలు చేస్తూ ఉన్నది. అందులో భాగంగా మనకు 14వ తారీఖున మొదలుపెట్టినటువంటి యొక్క ప్రోగ్రాము 14వ తారీఖున మనకు భారతదేశ వ్యాప్తంగా అగ్నిమాపక సంఘటనల్లో అసూలు బాసినటువంటి వారికి ఆ రోజు నివాళులను అర్పించి తదుపరి రోజు నుంచి ఒక్కొక్క రకమైనటువంటి యొక్క సముదాయము, అంటే ఒకరోజు రెసిడెన్షియల్ బిల్డింగ్స్, ఒకరోజు హాస్పిటల్స్, ఒకరోజు ఇండస్ట్రీస్, ఒకరోజు ఈ యొక్క పెట్రోల్ అవుట్లెట్స్ కానివ్వండి, లేకపోతే ఎల్పిజి గోడౌన్స్ అనే రకరకాలైనటువంటి సముదాయాల్లో ఈ యొక్క అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది మరియు అధికారులు వెళ్ళి వారికి ఏ రకమైనటువంటి యొక్క రక్షణలు చేపట్టాలి అనే యొక్క వాటిపైన వారికి అవగాహన కల్పిస్తూ ఉన్నాం. ఈ యొక్క అవగాహన సదస్సులు కేవలము మన యొక్క
అగ్నిమాపక వారోత్సవాలనే కాకుండా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము మా యొక్క డీజీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు మేము కంటిన్యూస్గా కేవలం ఇదే వారం కాకుండా ప్రతి వారంలో 3 రోజులు వివిధ రకాలైనటువంటి వర్గాల దగ్గరికి వెళ్ళి వారికి ఎటువంటి నష్టం కలగకుండా ఏదైనా అగ్నిప్రమాదం జరిగినప్పుడు జరగకుండా ఉండడానికి ఏ చర్యలు చేపట్టాలి, జరిగినప్పుడు ఏ రకంగా చర్యలు చేపట్టాలని చెప్తాను. అదే కాకుండా మనకున్నటువంటి యొక్క విపత్తులు అంటే మనకు వరదలు వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే ఏదన్నా మనకు చిన్నటువంటి యొక్క మ్యాన్మేడ్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు అంటే ఇప్పుడు మీకు తెలుసు, ఇప్పుడు బస్సు యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. వాటి గురించి కానీ బస్సు యాక్సిడెంట్స్లో ఫైర్ ఎక్కువ జరిగేసి మనకు రీసెంట్గా ఒక అనంతపురం జిల్లా కానివ్వండి, మొన్న జరిగిన వేట్లపాలెం ప్రకాశం జిల్లాలో కానివ్వండి మనకు యొక్క మరణాలు జరుగుతున్నాయి. కాబట్టి అటువంటి వారికి కానీ ఏ రకమైన యొక్క చర్యలు చేపట్టినట్లయితే మనం ప్రాణాలు కాపాడుకోవచ్చు అనే దానిపైన మేము ఈ యొక్క విస్తృత అవగాహన కల్పిస్తున్నాము. ఈరోజు మనకు బహుళ అంతస్తుల భవనాలకు సంబంధించి అంటే మనకు ఏ రకమైనటువంటి సేఫ్టీ ఉండాలి, అంటే వాళ్ళు ఏ రకమైనటువంటి యొక్క అప్లయన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇళ్లలో ఎక్కువ అధిక లోడ్ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ యూజ్ చేయడము, ఒకే ప్లగ్లో రకరకాల యొక్క ఒకే సాకెట్లో రకరకాల పెట్టేసేసి ఎక్కువ యాప్స్ను డ్రా చేయడము. ఎస్పెషల్లీ మనకి ఇప్పుడున్నటువంటి సమ్మర్ మీరు చూస్తూ ఉన్నారు, మనకి ఇప్పుడున్నటువంటి యొక్క వేసవిలో రమారమి ఉష్ణోగ్రతలు 45 నుంచి 50 వరకు చేరుకునేటువంటి సూచనలు అని చెప్పి ఐఎండీ వాళ్ళు మనకు తెలియజేస్తారు. ఈ సందర్భంలో మనం ఏ రకమైన చిన్న చిన్న టిప్స్ తీసుకున్నట్లయితే మనము ప్రమాదాన్ని నివారించేసి మన యొక్క ప్రాణమే కాకుండా ఆస్తి యొక్క నష్టం కానీ జరగకుండా ఉండే విధంగా మేము ప్రజల్లోకి పూర్తిగా ఈ యొక్క అగ్నిమాపక వారోత్సవాల భాగంగా తీసుకువెళ్తున్నాము. ఇంటర్మీడియట్ 2026 ఫలితాలలో రాజమండ్రి ఎన్ఆర్ఐ కాలేజీ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి తమ సత్తా చాటారు. రాజమండ్రిలో కళాశాల పెట్టిన మొదటి సంవత్సరంలోనే అద్భుత ఫలితాలను సాధించి తమ ప్రతిభను చాటారని ఎన్ఆర్ఐ కళాశాలల సీఈఓ వి తులసిరామ్ తెలియజేశారు. అద్భుత ఫలితాలు సొంతం చేసుకున్న నేపథ్యంలో స్థానిక జేఎన్ రోడ్లోని కళాశాల ప్రాంగణంలో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూనియర్ ఇంటర్ విభాగంలో ఎంపీసీ గ్రూప్ లో ఒక విద్యార్థి 466 మార్కులు సాధించగా 4 విద్యార్థులు 465 మార్కులు చొప్పున సాధించారని తెలిపారు. అలాగే బైపీసీ గ్రూప్ లో 3కి 450 చొప్పున మార్కులు వచ్చాయని తులసిరామ్ తెలిపారు. ఎంపీసీలో 460 పైబడిన మార్కులు సాధించిన వారు 42 మంది ఉండగా బైపీసీలో 445 పైబడిన మార్కులు సాధించిన వారు 29 మంది ఉన్నారని ఆయన చెప్పారు. జూనియర్ ఇంటర్ పాస్ శాతం 99.52% ఉందని ఆయన తెలిపారు. ఈ ఫలితాలు రావడానికి విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల అంకిత భావం కారణమని తులసిరామ్ చెబుతూ అభినందనలు తెలిపారు. ముఖ్యంగా తమ కళాశాలలపై నమ్మకంతో తమ పిల్లలను చేర్పించిన తల్లిదండ్రుల సహకారం మరువలేనిదని తులసిరామ్ పేర్కొంటూ కృతజ్ఞతలు తెలిపారు. సమిష్టి కృషి వలన ఈ విజయాలు సాధ్యమయ్యాయని అన్నారు. మా సంస్థలోని ప్రిన్సిపల్స్, హెచ్ఓడీలు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది ఈ విజయాలలో భాగస్వాములయ్యారని అభినందించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం మరింత మెరుగైన ఫలితాలను సాధించేందుకు ఎన్ఆర్ఐ విద్యా సంస్థలు ఎప్పుడూ కృషి చేస్తాయని తులసిరామ్ తెలిపారు. ఈ అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాలల చైర్మన్ ఆలపాటి రవీంద్ర, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, డైరెక్టర్స్ చుండ్రు సాయిబాబు, బుచ్చయ్య చౌదరి అభినందించారని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులను పుష్పగుచ్చాలతో తల్లిదండ్రుల సమక్షంలో తులసిరామ్ తదితరులు అభినందించారు. ఏవి అప్పారావు రోడ్లో బాలికల విభాగం ప్రత్యేకంగా జోన్ ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే కాకినాడలో కూడా బ్రాంచ్ ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాజేంద్ర కళాశాల జోనల్ ప్రిన్సిపల్ ఈ మురళీకృష్ణ, ప్రిన్సిపల్ సత్యనారాయణమూర్తి, కళాశాలల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వీరభద్రం, విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
టౌన్ బస్సు, అలాగే 465, 465 ఇదేమో మన టీవీలో వేసే 465 అధికారం. ఇది రియాలిటీ. ఎక్కడో వచ్చినటువంటి రిజల్ట్స్ ని ఇక్కడ చూపించేటువంటి మనస్తత్వం మన మేనేజ్మెంట్ లేదండి. ఎక్కడ రిజల్ట్స్ వస్తే అక్కడే రిజల్ట్స్ చూపిస్తుంది, అక్కడ పేరుకొని ఇలా ప్రెస్ మీట్ పెడుతుంది. అంటే ఎక్కడో వచ్చిన రిజల్ట్స్ లేకపోతే ఏదో వచ్చిన పాస్ పర్సెంటేజ్ ఎక్కడో వచ్చిన జైలు అదేవిధంగా న్యూ రిజల్ట్స్ ని చూపించేటటువంటి సమస్య మాకు కాదు. మంచి ఫలితాలు సాధించడం మన రాజధానికి ఈ సంస్థ రావడం కూడా గర్వకారణం. అందులో సహాయ సహకారం ముందు మాకు కూడా సాంకేతికంగా అవకాశం కల్పించినందుకు మేము కూడా బాధపడుతున్నాము. అలాగే మన ఎమ్మెల్యే గారు ఆదేశాలతో ఏదన్నా సపోర్ట్ ఏదైనా కావాలన్నా కూడా చేయడంలో కూడా మేము ముందుకు రావాలి. అలాగే వాళ్ళు సాధించే కొత్త గర్ల్స్ క్యాంపస్ కూడా మరింత అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో రాజమహేంద్రి మహిళా జూనియర్ కళాశాల విద్యార్థుల్లో విశేష ప్రతిభ కనబరిచారని రాజమహేంద్రి విద్యా సంస్థల డైరెక్టర్స్ తేతలి స్వరూపారెడ్డి, తేతలి సత్య సౌందర్య, ప్రిన్సిపల్ ఎంకేఎస్ ప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ ఆర్ సత్యనారాయణలు తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సిఎస్సి గ్రూప్ చదువుతున్న అనసూయ రామహర్షిని 500 మార్కులకు గాను 491 మార్కులు సాధించి మొదటిగా నిలిచింది. రేలంగి పద్మాక్షి 500 మార్కులకు గాను 486 మార్కులు సాధించారని ఎంపీసీ గ్రూప్ నుండి గుర్రం సిరి, రామోజీ, హేమ నాగశ్రీహర్షలో 470 మార్కులకు గాను 452 మార్కులు రెండో స్థానంలో నిలిచారని, రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షల్లో పాక అరుణ 1000 మార్కులకు గాను 968 మార్కులు సాధించి మొదటి స్థానంలోనూ, పసలపొడి ఖ్యాతి 1000 మార్కులకు గాను 965 మార్కులు సాధించి రెండవ స్థానంలో నిలిచారని అన్నారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కామర్స్ సబ్జెక్ట్ లో జె జ్యోతిక మరియు జె వెంకటసిరి 100 మార్కులకు గాను 100 మార్కులు, ఎకనామిక్స్ సబ్జెక్ట్ లో ఏ రామహర్షిని, కేవీవీఎల్ భువనేశ్వరి, టిఎల్ రామ పూర్ణిమలు 100 మార్కులకు గాను 99 మార్కులు సాధించారని, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ లో గుర్రం సిరి 100 మార్కులకు 92 మార్కులు సాధించిందని, సివిక్ సబ్జెక్ట్ లో మమత, పి నాగేశ్వరి, ఐ విజయలక్ష్ములు 100 మార్కులకు గాను 99 మార్కులు సాధించారని, ఫిజిక్స్ సబ్జెక్ట్ లో ఏ నవ్య ప్రశాంతి, జి సిరి, ఆర్ దేవి, హేమలత 85 మార్కులకు గాను 85 మార్కులు సాధించారని, రామోజు, హేమ నాగశ్రీహర్ష, అడ్డాల నవ్య ప్రశాంతిలు 85 మార్కులకు గాను 85 మార్కులు సాధించారని, ఇంగ్లీష్ లో గుర్రం సిరి, రామోజు, హేమ నాగశ్రీహర్ష 100 మార్కులకు గాను 96 మార్కులు సాధించారని, తెలుగు సబ్జెక్ట్ లో బోసా మధులత, రామోజీ, హేమ నాగశ్రీహర్ష 100 మార్కులకు గాను 100 మార్కులు సాధించారని, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో కామర్స్ సబ్జెక్ట్ లో పి రమ్యశ్రీకి 100 మార్కులకు గాను 99 మార్కులు వచ్చాయని, ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో నల్ల రమణి, గుండ్ర నాగలక్ష్మి 100 మార్కులకు 92 సాధించారని, తెలుగు సబ్జెక్ట్ లో నల్లా రమణి, గుండ్ర లక్ష్మిలు 100 మార్కులకు 99 మార్కులు సాధించారని, కెమిస్ట్రీ సబ్జెక్ట్ లో పసలపొడి ఖ్యాతి, సిరికొండ భాను సంజన, సర్వసిద్ధి జాహ్నవి, సోమల రాజరాజేశ్వరి దేవులు 60 మార్కులకు గాను 60 మార్కులు సాధించారని, ఫిజిక్స్ సబ్జెక్ట్ లో ఏ శిరీష, ఆర్ దేవి, ఎస్ భాను సంజన, టి మహాలక్ష్మి దుర్గలో 60 మార్కులకు గాను 60 మార్కులు సాధించారని, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ లో సోమల రాజేశ్వరి దేవి 75 మార్కులకు గాను 75 మార్కులు సాధించిందని, ఎకనామిక్స్ సబ్జెక్ట్ లో ఎన్ రమణి 100 మార్కులకు గాను 98 మార్కులు సాధించిందని తెలిపారు. ఈ సందర్భంగా డైరెక్టర్ తేతలి స్వరూప్ రెడ్డి మాట్లాడుతూ మంచి విజయాలు సాధించిన విద్యార్థులకు, అలాగే సాధించడానికి కృషి చేసిన అధ్యాపకులకు అభినందనలు తెలిపారు. డైరెక్టర్ తేతలి సత్య సౌందర్య మాట్లాడుతూ రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్లో సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షా ఫలితాలలో 100% విద్యార్థులు పాస్ అయ్యారని, ఫెయిల్ అనేది లేని స్కూల్ గా నిలిచిందని అన్నారు. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ టివిడి చంద్రశేఖర్ మాట్లాడుతూ రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ నెల 23వ తారీఖు నుంచి వచ్చే నెల 23వ తారీఖు వరకు సమ్మర్ క్యాంప్ పెడుతున్నామని, దీనిలో గుర్రపు స్వారీ, విలువిద్య, రైఫిల్ షూటింగ్, స్కేటింగ్, వెస్ట్రన్ డాన్స్, మ్యూజిక్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్, హ్యాండ్ రైటింగ్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, కరాటేలలో విద్యార్థులకు పూర్తి శిక్షణ నెల రోజుల పాటు ఇచ్చి వారికి క్షుణ్ణంగా నేర్పుతామని అన్నారు.
రాజమహేంద్రి మహిళా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎంకేఎస్ ప్రసాద్ మాట్లాడుతూ జెడ్పీ హై స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థులను అతి తక్కువ ఫీజుకే చేర్పించుకొని వారికి విరివిగా ట్రైనింగ్ ఇస్తూ పాఠాలు బాగా చెప్పించి పరీక్షలు కండక్ట్ చేస్తూ కళాశాలలో జరిగిన పరీక్షల తాలూకా వివరాలను ఎప్పటికప్పుడు విద్యార్థులను తల్లిదండ్రులకు తెలియపరచుచు వారి విద్యా అభివృద్ధికి రాజమహేంద్రి మహిళా కళాశాల ఎప్పుడూ కృషి చేస్తూ ఉంటుందని అన్నారు. తక్కువ ఫీజులు కట్టించుకుని ఎక్కువ మార్కులు వచ్చేటట్టు చేయడమే రాజమహేంద్రి మహిళా జూనియర్ కళాశాల యొక్క ప్రత్యేకత అని అన్నారు. వైస్ ప్రిన్సిపల్ రాఘు సత్యనారాయణ మాట్లాడుతూ సైన్స్ సబ్జెక్టుల్లోనే కాకుండా కామర్స్ సబ్జెక్టుల్లో కూడా అత్యధిక మార్కులు 100కి 100% మార్కులు వచ్చాయని విద్యార్థులను కళాశాల అధ్యాపకులను అభినందించారు. చివరగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు పుష్పగుచ్చములు ఇచ్చి అభినందించారు. చూసుకున్న ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో మా పిల్లలు అనేది చాలా మంచి రిజల్ట్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఫస్ట్లీ ఐ కంగ్రాచులేట్ ద స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్ హూ సపోర్టెడ్ అస్. సో పేరెంట్స్ సపోర్ట్ లేకుండా, అలాగే స్టూడెంట్ సపోర్ట్ లేకుండా, అలాగే మా స్టాఫ్ సపోర్ట్ లేకుండా, టీచింగ్ స్టాఫ్ సపోర్ట్ లేకుండా మేము ఇంతవరకు అనేది రావడం అనేది జరగదు. సో అందరినీ నేను హార్ట్ఫుల్గా కంగ్రాచులేట్ చేస్తున్నాను. సో నిన్న రిజల్ట్స్లో చూసుకుంటే మనకు ఓవరాల్ పాస్ పర్సంటేజ్ వచ్చేసి 90% పాస్ పర్సంటేజ్ ఉంది. రాజమహేంద్రి కాలేజ్ అంటే మా చైర్మన్ సార్ యొక్క ముఖ్య ఉద్దేశం అందరికీ తెలిసిందే. అతి తక్కువ ఫీజులతో మంచి నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ఈ కాలేజ్ అనేది రన్ చేయడం జరుగుతుంది. మా దగ్గరకు వచ్చే పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ కూడా మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్ అలానే ఉంటారు. సో అయినా సరే మేము ఏంటంటే వాళ్ళు మంచిగా ఎలా మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి స్టూడెంట్స్ నుంచి మంచిగా అవుట్పుట్ అనేది తీసుకురావడం జరుగుతుంది. సో ఈ రిజల్ట్ అనేది మేము అచీవ్ చేయడానికి మేము కంటిన్యూస్గా మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ఎవ్రీ వీక్ పేరెంట్కి కాల్ అనేది వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది అనేది, అలాగే క్లాస్ టెస్ట్ కూడా కంటిన్యూస్గా పెట్టి మానిటర్ చేస్తున్నాము. సో ఈ అన్నిటి వల్ల ఈ రిజల్ట్ అనేది మనం ఇంత మంచిగా అచీవ్ చేయడం జరిగింది. అలాగే ఫస్ట్ ఇయర్ రిజల్ట్ చూసుకుంటే మనకి 500కి సిఈసిలో 491, అంటే ఆల్మోస్ట్ ఓన్లీ మహిళా కళాశాలలు, జూనియర్ కాలేజ్, డిగ్రీ, అలాగే పీజీ కాలేజ్. దీంట్లో మనకి నిన్న వచ్చినటువంటి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ తీసుకుంటే ఇప్పటివరకు గత 34 సంవత్సరాల నుంచి మన కాలేజ్ రన్ అవుతుంది. ఇప్పటివరకు ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది పాస్ అయ్యారు. అంటే 90% అబోవ్ మనకి పాస్ అయ్యారు. అలాగే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చేసరికి ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మాత్రమే 100కి 100 మార్క్స్ వస్తూ ఉంటాయి. అంటే మ్యాథ్స్లో 75, ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ 60 వస్తూ ఉంటాయి. కానీ ఈసారి మాకు కామర్స్లో కూడా 100కి 100 వచ్చింది. కామర్స్లో కానీ, సివిక్స్లో కానీ, ఎకనామిక్స్లో కానీ 100 మార్క్స్ రావడం అనేది చాలా గొప్ప విషయం. అటువంటిది మా కాలేజు ఈ సంవత్సరం వచ్చినటువంటి ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో 100 మార్క్స్కి కామర్స్లో మార్క్స్ వచ్చినాయి. కాబట్టి తక్కువ ఫీజులతో, అంటే చాలా తక్కువ ఫీజు అండి. ఓన్లీ గవర్నమెంట్ ఏవైతే ప్రొవైడ్ చేస్తుందో ఆ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేటటువంటి అది ఏవైతే ఉంది అమౌంట్, ఆ అమౌంట్ తోటే మేము కాలేజ్ రన్ చేస్తున్నాం. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా ఈ నెల 10వ తేదీన విడుదలైన డెకాయిడ్ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందడం చాలా ఆనందంగా ఉందని చిత్ర హీరో అడవిశేష్ వెల్లడించారు. చిత్రం విజయ యాత్రలో భాగంగా గురువారం రాజమండ్రి విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానిక షెల్టాన్ లో జరిగిన మీడియా సమావేశంలో అడవిశేష్ మాట్లాడుతూ ఈ డెకాయిడ్ చిత్రం తమ సినిమా కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చిందన్నారు. ప్రస్తుతం ఈ చిత్రం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నానని, 2 కళాశాలలతో పాటు 2 థియేటర్లలో అభిమానులను కలిసి చిత్రాన్ని వీక్షించడం తమకు చాలా ఆనందాన్ని ఇస్తుందన్నారు. గతంలో హిట్ 2 మేజర్ చిత్రాలు విజయవంతమైన తరువాత కూడా మొదటిసారిగా రాజమండ్రిలోనే వేడుకలు చేస్తున్నానని, ఇప్పుడు కూడా డెకాయిడ్ విజయోత్సవాలను ఇక్కడే జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రం ప్రేక్షకులను నవ్వించింది, కవ్వించింది, ఏడిపించిందని అన్నారు. ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్న గ్యాప్ లో గూఢాచారి చిత్రం షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తయిందని అన్నారు. తన సోదరికి అమెరికాలో కుమారుడు పుట్టాడని, కేశవ్ అని నామకరణం చేశారని, త్వరలో తను అక్కడకు వెళ్తున్నట్లు తెలిపారు. ఈ చిత్ర హరి మనస్తత్వంతో తన జీవితానికి దగ్గర పోలికలు ఉన్నాయని అన్నారు. అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనతో ఫోటోలు, సెల్ఫీలు దిగారు. బెంగళూరులో చేస్తుంది. మనకి ఇప్పుడు ఒక ఆచారం కదా, సినిమా సక్సెస్ సెలబ్రేట్ చేయడానికి ఇప్పుడు నేను రాజమండ్రికి వస్తాను. మనకి హిట్ 2కి జరిగింది, మేజర్కి జరిగింది, ఇప్పుడు డెకాయిటీ జరుగుతుంది. చిన్న హ్యాపీ లవ్ స్టోరీ కూడా జనాల్ని నవ్వించింది, కవ్వించింది, ఏడిపించింది అని ఒక హ్యాపీ. సో ఐఎమ్ హియర్
ఇవాళ సరదాగా 2 కాలేజీలకి వెళ్తున్నా, గట్టికి వెళ్ళి ఆరతికి వెళ్తా, మధ్యలో చిన్న రోజ్ మిల్క్ సిప్ వేస్తా. సిప్ అంటే రోజ్ మిల్క్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక 2 షోస్, ఫస్ట్ షో సెకండ్ షో మన అప్సరా థియేటర్ను సృష్టి కదా, సృష్టినా, ఈ 2 థియేటర్స్కి నేను వెళ్ళి అప్సర ఇంకో థియేటర్ సారథి. సో ఈ 2 ప్లేసెస్కి వెళ్ళి క్రౌడ్తో సినిమా చూస్తా, అలా సరదాగా మధ్యలో ఎక్కడైనా. ఇది పరిస్థితి. వెరీ వెరీ హ్యాపీ. ముఖ్యంగా కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇచ్చినందుకు ప్రేక్షకులకి థ్యాంక్ యూ సో మచ్. సడన్గా ఏదో మీడియాలో రిపోర్ట్స్ క్రెడిబిలిటీ అని, ఇది ఉందని అది ఉందని, హ్యాపీ. మనం ఎప్పటిలాగానే వాటిని ఎక్కువ ఆలోచించకుండా జనం కోసం మన కృషి, మన కష్టం, మన హార్డ్ వర్క్, అదొక్కటే ఫోకస్ అన్నమాట. సో వెరీ వెరీ హ్యాపీ. దీని తర్వాత నేను బెంగళూరు వెళ్తున్నాను, ఆ తర్వాత నేను అమెరికా వెళ్తున్నాను. మన డిస్ట్రిబ్యూటర్స్ అన్ని చోట్ల నన్ను గుంజేస్తున్నారు, ఒక్కడనే అండి అని చెప్పాను. సో అది పరిస్థితి. వెరీ వెరీ హ్యాపీ. నెక్స్ట్ గూఢచారి 2 అండి. ఈ 2 ఇయర్స్లో డెకాయిడ్ షూటింగ్ అయింది, గూఢచారి కూడా సగం అయిందండి. ఇప్పుడు ఒక 1 మంత్ చిన్న, అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఎంజాయ్ కన్నా కూడా ఒక రెస్ట్ కావాలండి నాకు. చిల్లు ఏం లేదండి, మా చెల్లెలకి బాబు పుట్టాడు. మా చెల్లెలు అమెరికాలో ఉంటుంది, వాడిని కలవలేదు ఇంకా, వాడు ఓన్లీ 30 days. వాడు అసలు ఎలా ఉన్నాడు ఏంటి అని పట్టుకోలేదు సార్. సో జస్ట్ ఫ్యామిలీతో కొంత టైం స్పెండ్ చేసి మళ్ళీ రంగంలోకి దిగుదాం అన్నమాట. 4 years లేదండి, 4 years వింటానికి అలానే ఉంటుంది. యాక్చువల్గా 3 years. ఈ 3 yearsలో సంవత్సరంన్నర 2 స్క్రిప్ట్లు రాశాను. డెకాయిట్ ఒకటి, గూఢచారి 2 ఒకటి. ఇంకో సంవత్సరంన్నర ఈ సినిమా తీశాను, అది సగం షూటింగ్ అయిపోయింది. సో ఇంత పని చేయడం జరిగింది. ఈ 3 ఏళ్ళలో నేను 1 day కూడా బ్రేక్ తీసుకోవాలి, కానీ మీకు బ్రేక్ కనిపించింది. అది నా బ్యాడ్ ప్లానింగ్ అంతే. డిఫరెంట్ కథా సారాంశాలను ఎంచుకుంటారు, హిట్ అని లేకపోతే డెకాయిట్ అని. సో ఈ జోనర్స్ని ఎంచుకోవడంలో మీ యొక్క పాత్ర ఎందుకు సార్ ఎక్కువ దీని మీద వెళ్తున్నారు? మీరు మన సినిమా చూసారు కదా, మరి ఇది ప్రేమ కథ అని తెలుసు కదండి, మీరు అలా అంటారు. అంటే ఈ జోనర్స్లోనే అంటే మీ టైటిల్స్ కానీ డిఫరెంట్గా ఉంటాయి కదా. టైటిల్స్, నాకు టైటిల్స్ ఒక స్పెషల్గా పెట్టడం ఇష్టం. నాకు 1 word టైటిల్స్ ఇష్టం. ఒక్క నిమిషం, 1 word టైటిల్స్ పెట్టడం ఇష్టం. అండ్ ఏదో అన్నారు ఎవరు, 1 word టైటిల్స్ పెట్టడం ఇష్టం. అండ్ ఆల్సో జనరల్గా వినంగా టక్ అని అది ఒక చిన్న వెలుగు ఉండాలని, చెప్పిన వెంటనే మీరు అందరికీ కూడా మైండ్లోకి అది గోల్. నార్త్ అమెరికాలో బాగా పోతున్నటువంటి సినిమా. అవునండి, నార్త్ ఇండియాలో కూడా, నార్త్ అమెరికాలో కూడా. మీరు అమెరికాలో 2 functions చేస్తారు అయితే, అబ్బాయికి. చాలా హ్యాపీ అండి, చాలా హ్యాపీ. అక్కడ అన్ఫార్చునేట్గా బార్సాల దాకా వెయిట్ చేయరు, వాళ్ళు హాస్పిటల్లోనే పేరు పెట్టాలని చెప్తారు. సో ఆల్రెడీ పేరు పెట్టేసాం, కేశవ్ వాడి పేరు. లేదండి, ప్రస్తుతానికి డెకాయిట్లో కత్తి వాడుతున్నాం. ఐ థింక్ ఏం లేదండి, బేసిక్గా ఇప్పుడు సార్ అన్నట్టు నా నుంచి ఎప్పుడు ఒక థ్రిల్లర్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో థ్రిల్లర్ ఎక్స్పెక్టేషన్ అనగానే ఓకే గన్ను పట్టుకుంటాడు, ఇలా మైండ్ గేమ్ ఆడతాడు, ట్విస్టులు చెప్తాడని. ఈసారి చిన్న హార్ట్ గేమ్ ఆడాడు. సో మీకు అలవాటు పడడానికి ఒక నిమిషం పడుతుంది. నిన్న నైట్ ఒక 700 members స్క్రీనింగ్ వెళ్ళా, జస్ట్ సర్ప్రైజ్ విజిట్గా వెళ్ళేసరికి అక్కడ అందరూ కన్నీళ్ళు అనమాట సినిమా అయింది. సో ఐ జస్ట్ ఫీల్ లైక్ వాళ్ళు దానికి రెడీ లేకుండా, వాళ్ళు ఏంటంటే శేష్ అంటే యాక్షన్ అని ఫిక్స్, కానీ వాళ్ళు ఫీల్ అవ్వడం రెడీ లేకుండా వాళ్ళు ఫీల్ అయిపోయి ఇంకా వాళ్ళు ఆపుకోలేకపోయారు అనమాట. ఐ థింక్ ఆ వీడియోస్ కూడా మనం ఇవాళ రేపు రిలీజ్ చేస్తాం. సో మీరే చూస్తారు వాళ్ళ న్యాచురల్ రియాక్షన్స్, మనం జెన్యున్గా జరిగింది. సో
మనం చైనీస్ కోరుకుంటున్నప్పుడు బిర్యానీ పెడితే ఒక చిన్న ఏంటి అన్నప్పుడు ఉంటుంది కదా, అది టైం పడుతుంది. కందుకూరి వీరేశలింగం పంతులు 178వ జయంతి సందర్భంగా బీటీ కాలేజ్ వద్ద గల ఆయన విగ్రహానికి సబ్వేల విజయ్ దుర్గారెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కందుకూరి వీరేశలింగం పంతులు 178వ జయంతి సందర్భంగా వీటీ కాలేజ్ వద్ద గల ఆయన విగ్రహానికి సబ్వేల విజయ్ దుర్గారెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ బట్లంక నాగప్రకాష్ విచ్చేశారు. ఈ సందర్భంగా విజయ్ దుర్గారెడ్డి మాట్లాడుతూ ఇన్నిస్పేట పేరును సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పేరు పెట్టాలని కోరారు. త్వరలోనే రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కలిసి వీరేశలింగం పంతులు పేరు పెట్టాలని కోరుతూ వినతి పత్రం ఇస్తామని తెలియజేశారు. అనంతరం VTH స్కూల్ నందు చలివేంద్రం ప్రారంభించి చల్లటి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పురంశెట్టి ప్రకాష్, వంగల జానకీరాం, వైఎస్ఆర్సీపీ కార్యకర్త రాపర్తి నాగలక్ష్మి, సతీష్, సత్యనారాయణ, బాల, చిట్టిబాబు, పండు, నల్లబాలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి వీటీ కాలేజ్ సెంటర్లో మన సభ్యులు విజయ్ దుర్గారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి చలివేంద్రం ఓపెన్ చేయడం జరుగుతుంది. మరి ఎండాకాలం మరి అందరికీ ఉపయోగపడేటట్టు మంచి సెంటర్లో మరి మంచి కార్యక్రమం ఆయన చేపట్టారు. ఆయనకి ఈ ధన్యవాదాలు తెలుపుకుంటూ వీరేశలింగం గారికి ఆయన్ని మర్చిపోకుండా ప్రతి సంవత్సరం కూడా గుర్తు చేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేపడుతూ ఉంటాడు. ఆయనకి మా విధంగా కూడా పూర్తిగా సపోర్ట్ తెలియజేస్తామని, ఏ విషయంలో అయినా కూడా ఆయనకు తోడ్పాటుగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ వీరేశలింగం గారి జయంతి సందర్భంగా మనం ఇన్నీస్పేట పేరును కూడా మార్పు చేయాల్సిందిగా కోరుకుంటూ వీరేశలింగం పేటగా నిర్ణయించి పెద్దల సమక్షంలో ప్రకాష్ గారిని కూడా కొద్దిగా కోరుతున్నాం. ఆయన ద్వారా ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈరోజు స్వర్గీయ కందుకూరి వీరేశలింగం పంతులు గారి జయంతి సందర్భంగా చలివేంద్రం అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అలాగే ఎప్పటో బ్రిటిష్ కాలం నాటి ఎవరో ఇన్నిస్ గారి పేరు ఇంకా కంటిన్యూ అవుతుంది. కానీ సంఘానికి ఎంతో సేవ చేసి ఎంతోమంది వితంతువులకి పెళ్లిళ్ళు చేసి అలాగే విద్యాదాతగా స్కూళ్ళని నిర్మించి ఎంతోమందికి చదువులు నేర్పినటువంటి వ్యక్తి శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఆయన పేరు మీద ఇన్నిస్పేటను తీసి వీరేశలింగం పేటగా మార్చాలని మొదటగా మా ఇన్నిస్పేట కార్పొరేషన్ మొదటి నాయకులైనటువంటి బట్లంక ప్రకాష్ గారు మాకు పూర్తి స్థాయి మద్దతు ఇచ్చారు. భవిష్యత్తులో మేము చేసే ఉద్యమ కార్యక్రమాలకు కానీ ఆయన పూర్తి సహకారం అందిస్తామని మాట ఇచ్చారు. ఆయన సహకారంతో మరింత ముందుకు వెళ్ళి ఇన్నిస్పేటని వీరేశలింగం పేటగా మార్చాలని కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలు జరగడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి బట్లంక ప్రకాష్ గారికి, అలాగే బీజేపీ నాయకులు అయినటువంటి వారికి, తెలుగుదేశం నాయకుల వారికి, అలాగే వంగల జానకీరాం గారికి ఎంతో మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తమ సమస్యలు పరిష్కరించాలంటూ విఎల్పురంలోని ర్యాపిడో ఆఫీస్ వద్ద ర్యాపిడ్ రైడర్స్ విజ్ఞప్తి చేశారు. ర్యాపిడో రైడర్స్ రవీంద్ర వంశీ మాట్లాడుతూ, ఈ రోజు మేము ఉద్యోగాలు లేక ర్యాపిడో యాప్ లో రాత్రనక పగలనక వాననక ఎండనక ఎంతో కష్టపడి మేము రైడ్స్ చేస్తుంటే కష్టపడిన సొమ్మును ర్యాపిడో యాజమాన్యం అడ్డంగా దోచేసుకుంటుందని వారు అన్నారు. అలాగే మాకు ర్యాపిడో కంపెనీ నుంచి రావాల్సిన హెల్మెట్లు, టీషర్ట్లు ఇవ్వకపోగా, అలాగే రేట్ కార్డ్స్, లాంగ్ సజ్జు వంటి సదుపాయాలు ఇవ్వకుండా మేము సంపాదించిన దాంట్లో GST అని, కమిషన్ అని అడ్డంగా మా నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. మేము ఎంతో కష్టపడి కస్టమర్ ని సేఫ్ గా ఇంటికి చేరుస్తున్నందుకు వాళ్ళు మమ్మల్ని అభినందించి 10-20 టిప్పుగా ఇస్తుంటే
అందులో నుంచి కూడా 1-2 రూపాయలు కమిషన్ అంటూ కట్ చేస్తున్నారని వాళ్ళ బాధను వ్యక్తం చేశారు. ఇదేమిటని గత 2-3 సార్లు ఆఫీస్ సిబ్బందిని కలిసి అడగ్గా, ఇది పైనుంచి వస్తున్న రూల్స్, మీకు ఇష్టం ఉంటే చేయండి లేదంటే మానేయండని కఠోరంగా సమాధానం చెబుతున్నారు. కానీ మాకు ఇంటిలో ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సర్లే అని మేము డ్యూటీ చేస్తుంటే మరలా మొన్న ఉగాది నుంచి నైట్ 10 దాటిన తర్వాత కూడా బైక్ బూస్ట్లు పెట్టి మా ఆదాయాన్ని మరీ తగ్గించే దిశగా ర్యాపిడో యాజమాన్యం అమలు చేస్తుందని, దీన్ని వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పి త్రిమూర్తులు మాట్లాడుతూ, మన యువతకు తగిన ఉద్యోగాలు లేక ర్యాపిడో, స్విగ్గీ, జొమాటో అనే వగైరా యాప్స్ ద్వారా జీవనం సాగిస్తుంటే వాటిలో ముఖ్యంగా ర్యాపిడో యాజమాన్యం చాలా దారుణంగా ర్యాపిడో రైడర్స్ నుంచి డబ్బులు వసూలు చేస్తుందని, అంతేకాకుండా బైక్ బూస్ట్, ఎంటర్ సిటీ అంటూ లాంగ్ రైడ్స్ అంటే రాజమండ్రి నుండి కాకినాడ 177 రూపాయలు, రాజమండ్రి నుంచి రావులపాలెం 68 రూపాయలు, రాజమండ్రి నుండి భీమవరం 198 రూపాయలని ర్యాపిడో యాజమాన్యం బిజినెస్ కోసం రైడ్స్ పెట్టి వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారని, కనీసం వాళ్ళు స్టే చేయడానికి సరైన సదుపాయాలు కూడా చూడకుండా వారు బిజినెస్ పెంచుకుంటూ ర్యాపిడో రైడర్స్ ను ఇబ్బందులు పెడుతున్నారని ఆయన అన్నారు. ఇక నుండి బైక్ బూస్ట్, ఇంటర్ సిటీలను తీసివేసి సరైన రైడ్స్ కార్డ్ ప్రకటించాలని, అలాగే వారు రైల్వే స్టేషన్ దగ్గర, ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర స్టే చేయడానికి సరైన సదుపాయం కలిగించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ఈ ర్యాపిడో యాప్ ను రాజమండ్రిలో నిలిపివేయడానికి మరింత ఉధృతంగా ఉద్యమిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ర్యాపిడో రైడర్స్ మణికంఠ, వాసుదేవ్, హరిబాబు, చిరంజీవి ఇంకా 200 మంది పైగా రైడర్స్ పాల్గొన్నారు. మా శ్రమని చాలా ఘోరంగా ర్యాపిడో కంపెనీ వారు దోచుకుంటున్నారు. మా యొక్క కష్టం మొత్తాన్ని వాళ్ళు నచ్చిన విధంగా రేట్లను మార్చుకుంటూ మా యొక్క సంపాదన మొత్తాన్ని వచ్చే 100 రూపాయలని అట్టుపండు కింద, ఏమిటంటే 100 రూపాయలు మా సంపాదన అయితే దాంట్లో 40 రూపాయలు వారు దోచుకుంటున్నారు. ఇష్టమైతే చేయండి, కష్టమైతే మానేయండి, మీరు ఏదైతే మాకు అనవసరం, మా సంపాదన మాకు సంతోషంగా ఒక కస్టమర్ని మేము గమ్యానికి చేరుతున్నప్పుడు ఆ కస్టమర్ మా కష్టాన్ని గుర్తించి ఇస్తున్న ఒక టిప్ విషయంలో కానీ, మాకు ఇచ్చే సెక్యూరిటీ విషయంలో మాకు ఎటువంటి జొమాటో, స్విగ్గీ కంపెనీలతో పోల్చుకుంటే ఈ ర్యాపిడో మరీ అన్యాయమైన దోపిడీని మమ్మల్ని చేస్తుంది. ఎందుకంటే ఒక హెల్మెట్ ప్రొవైడ్ చేయదు, ఒక సేఫ్టీ ప్రికాషన్కి ఏది ఇవ్వదు. ఏదైనా సరే పోనీ మా డబ్బుతో మేము కొనుక్కుంటామన్నా సరే మీరు నచ్చితే చేయండి, కష్టమైతే మానేయండి, మా కంపెనీ డెవలప్ అయింది, మేము చెప్పిందే మేము వినాలి అన్న ధోరణులతో వెళ్ళిపోతున్నారు. దట్టు అది వాస్తవమో కాదో మాకు తెలియదు. మాకు కంపెనీలో త్రినాథ్ అనేవాళ్ళు చూడండి, పెద్ద గ్రీవెన్సలు జరిగే కలెక్టర్లు, ఆర్డీఓలు ఉండే లాంటి మహా మీటింగ్ సోమవారం గ్రీవెన్సలు జరుగుతుంది. అటువంటి గ్రీవెన్సల్లో కూడా మహా ఐఏఎస్ అధికారులే ఉంటుంటే సోమవారం ఆఫీస్ మూసుకొని కూర్చున్నారు. ఎందుకంటే దీంట్లో కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఉండి వాళ్ళకి తొత్తులుగా వాళ్ళు ఇచ్చే 100-50లకి ఆశపడే వ్యక్తులు కొంతమంది ఉండి ఆఫీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇలా మీడియా వాళ్ళని అందరినీ పెట్టుకొని ఈ యొక్క మీ గుట్టురట్టు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మీరు ఆఫీస్ మూసుకోండి అని మీకు సాక్ష్యంగా ఆఫీస్ కూడా మూసుంది. న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మేము ఇక్కడ 100 మంది ఉన్న లక్షల మందికి సమాచారాన్ని అందించి మా కష్టాన్ని తెలియజేసే మీడియా మిత్రులకి మేము కోరుకున్నది ఒకటే, మా కష్టాన్ని మాకు ఇవ్వండి, మీరు మాకు ఎడిషనల్గా వద్దు. ఎక్కడైనా సరే పని చేస్తే బాగా చేశారని 100కి ఒక 10 రూపాయలు కలిపే వాళ్ళని చూసాం. మీరు బాగా చేశారని చెప్పి మా రక్తాన్ని పీల్చుకుంటూ మా కష్టాన్ని మొత్తం లాక్కుంటున్నారండి. ఈ ర్యాపిడో యాజమాన్యం ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఎందుకంటే దీనికి కాంపిటేటర్ లేరు, మా ఇష్టం అని డైరెక్ట్గా చెప్తున్నారండి. ఆఫీస్లో స్టాఫే, మేమైతే రైడర్స్ క్యాప్టెన్స్ కింద ఎలా పనిచేస్తామో అలాగే ఆఫీస్లో కూడా పనిచేస్తున్నారు. కానీ వాళ్ళని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకుంటున్నారనే విధంతో వాళ్ళని కదలకుండా వాళ్ళు చేసే ప్రతి ఆగడాలని హ్యాపీగా కంపెనీ ఎంజాయ్ చేస్తూ మా శ్రమను దోచుకుంటున్నారు సార్. మా దగ్గర సమ్మర్ ఇన్సెంటివ్లు కానీ ఏమి మాకు వస్తుంది అది చెప్తున్నాం కదా సార్, మా శ్రమకి తగిన ఫలితాన్నే ఇవ్వండి, మాకు ఏది కూడా. అన్నా మా ర్యాపిడో కష్టాలు ఎలా ఉన్నాయంటే, ఎండకి ఏదో చినుకు పడినట్టు లేకపోతే తుఫాను పడినట్టు కాకుండా ఎలాగ వేరేగా కనబడుతుంది వారి కంపెనీ వారికి. మాకు ఎలా ఉందంటే మాలో మాకే గొడవలు పెట్టే విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్నాం. ఒక ఆటో వాళ్ళు గొడవ అనేసరికి వాళ్ళకి సబ్స్క్రైబ్ 19 రూపాయలకి అన్లిమిటెడ్ రైడ్స్ చేసుకోవచ్చు. మాకు వచ్చేసరికి ఒకరికి 35 రూపాయలు, ఒకరికి 50 రూపాయలు, ఒకరికి 180 రూపాయలు, ఒకరికి 19 రూపాయలు, ఒకరికి రూపాయి నుంచి స్టార్ట్ అవుద్ది. 349 రూపాయల వరకు మనకి సబ్స్క్రైబ్ ఉన్నది. అది రకానికి ఒకలాగా వారానికి ఒకలాగా మారుస్తూ
ఈ రోజు వచ్చింది రేపు ఉండదు, రేపు వచ్చింది వచ్చే వారం ఉండదు. ఆ విధంగా మాలో మాకు రైడర్స్కే కొద్దిగా తగాదాలు వచ్చే విధంగా సబ్స్క్రైబ్లు జరుగుతున్నాయి. ఆ సబ్స్క్రైబ్ కూడా ఒకేలాగా తీసుకురావాలని, ఒకే స్కేల్ మీద ఉండాలని మా యొక్క కోరిక. మాకు కంపెనీ వారికి మేము తెలియపరుచుకుంటున్నాం మీ మీడియా మిత్రుల ద్వారా. అలాగే మా రైడర్స్కి మాకు కావాల్సిన హెల్మెట్ కానీ, టీషర్ట్ కానీ ఏ విధంగా ప్రొవైడ్ లేదు. కంపెనీ నుంచి అయితే మాకు సపోర్ట్ లేదు. అలాగే మాకు ఏ విధమైన సపోర్ట్ అడిగినా చూద్దాం చేద్దాం అనే విధంగానే కంపెనీ వాళ్ళు ఎప్పుడు చెప్తారు తప్ప ఏ విధంగా మాకు సరైన సపోర్ట్ అయితే కంపెనీ ద్వారా మాకు ఏది దొరకట్లేదు. మేము ఏ సహాయం అడిగినా మాకు ఇది కావాలని అంటే చూద్దామమ్మా ఇప్పుడు అవ్వదు, అది యాప్ అప్డేట్ అవుతుంది అనే విధంగా చెప్తారు తప్ప ఎప్పుడూ క్లియరెన్స్ అయితే మాకు కరెక్ట్గా గైడెన్స్ కంపెనీ వాళ్ళు మాకు ఎప్పుడూ ఇవ్వరు. మేము ఈ మీడియా మిత్రుల ద్వారా మేము ఇది అందరికీ కంపెనీ వారు దిగి రావాలని, మా యొక్క కోరికలన్నీ నెరవేర్చుకునేలాగా మాకు మీరు మా డిమాండ్స్ని మీ ద్వారా మాకు చెప్పుకుంటున్నాం. కంపెనీ వారు ఎలాగ ఇప్పుడు లేరు. నెక్స్ట్ వచ్చేసరికి మాకు మేము నిలబడడానికి మాకు కంపెనీ ద్వారా ఒక పాయింట్ అనేది స్టాండ్ లాగా మాకు ఏదీ లేదు. రైల్వే స్టేషన్లో మునిపటి వరకు మాకు ర్యాపిడో పాయింట్ ఉండేది, అక్కడ మేము ఉండేవాళ్ళం. ఇప్పుడు మాకు అక్కడ పాయింట్ అయిపోయింది, టైం అయిపోయింది అని చెప్పి తీశారు. అలాగే మేము ఎయిర్పోర్ట్లో అడిగాం, కాంప్లెక్స్లో అడిగాం, పాయింట్ వస్తుంది అని చెప్పి 2-3 సంవత్సరాల నుంచి అలాగే చెప్తూ వస్తున్నారు. ఈ రోజుకి వచ్చి కూడా సమాధానం లేదు వాళ్ళ ద్వారా ఫుల్గా. ఆ ర్యాపిడో పాయింట్ మాకు ఇస్తే మేము ఎక్కడికి వెళ్ళి నుంచోవాలన్నా మాకు సరైన ప్లేస్ లేదు. ఆ ప్లేస్ కావాలంటే మాకు ర్యాపిడో పాయింట్ ఉండాలి. మీ పాయింట్ ఉంటే మీరు నుంచోండి, మీకు ఇక్కడ ప్లేస్ లేదు, మీరు ఎక్కడ నుంచి ఉంటారని రోడ్డు మీద నుంచి ఉంటే మాకు వేరే విధమైన బాధలు కలుగుతున్నాయి. మేము ర్యాపిడో మీద ఆధారపడి బతుకుతున్నాం, కుర్రోళ్ళు అందరూ కూడా, ర్యాపిడో కెప్టెన్స్ అందరూ. కానీ వారికి కావాల్సిన వారికి కావాల్సినవన్నీ చూడాల్సిన బాధ్యత కంపెనీదే. వాళ్ళు ఏది మాకు సరైన సమాధానం చెప్పట్లేదు. ఇలా వచ్చి అడగడానికి ఒకవేళ ఇంతమంది వచ్చి అడుగుతుంటే తలుపులు వేసుకుని తాళాలు వేసుకుని వెళ్ళిపోతున్నారు. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. అంధవిశ్వాసాలపై సమరం సాగించిన శక్తి కందుకూరి వీరేశలింగం. హితకారిణి సమాజం చైర్మన్ డాక్టర్ యాలా ప్రదీప్ సుకుమార్. వీరేశలింగం సమాధి వద్ద నివాళులర్పించిన నగర ప్రముఖులు. బేసిన్ లో దేశంలోనే అతిపెద్ద లూటి. కృష్ణా గోదావరి బేసిన్ లో పుష్కలంగా గ్యాస్ చమురు నిల్వలు. రాష్ట్ర వాటా కోరుతూ అసెంబ్లీలో తీర్మానం. రాష్ట్ర వ్యాప్తంగా సమర శంఖారావం. అవసరమైతే మోడీ మెడలు వంచాలని సదస్సు డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.